దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని ఆత్మీయ మాటలను మనం నేర్చుకోవడానికి, వాటిని వినడానికి, వాటి యందు మనసు ఉంచడానికి దేవుడు మనకు సహాయము చేయనట్లుగాను, అదే సమయములో కృతజ్ఞత కలిగిన హృదయముతో దేవుని వైపు మనము తిరిగినప్పుడు నిశ్చయముగా దేవుడు తన వాక్కుల ద్వారా మనలను ఆశీర్వదించును. ఆయన వాక్కులు అనేవి మన జీవితాలు మారుస్తూ ఉన్నది. నేను మీకు ముందుగా చెప్పినట్లుగానే చాలామంది ఈ రోజుల్లో ఆత్మహత్యలను చేసుకునేవారుగా ఉంటున్నారు. తమ కాలముకు ముందే తమ పరుగులను ముగించుకోవాలనే ఆలోచనలతో బ్రతుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయి మనము సాధించేది ఏమీ లేదు, కానీ బ్రతికి మనము సాధించే కార్యములు ఎన్నో ఉన్నాయి. చాలామంది అంటూ ఉంటారు, చనిపోయి సాధించగలము అనే ఆలోచనతో కొనసాగుతూ ఉంటారు. కానీ దేవుని బిడలు బ్రతికి సాధించవలసిన అనేక విషయములు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకోగలం. అపోస్తులుడైన పౌలు ఆ భక్తుని యొక్క జీవితంలో మనము అనేక విషయములు గమనించగలం. ఎందుకంటే అపోస్తులుడైన పౌలు భక్తుని జీవితంలో, నేను యేసు ప్రభువు వలె జీవించాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి. నేను యేసు ప్రభువు వలె నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి. పౌలు భక్తుని యొక్క జీవితంలో యేసు ప్రభువుని పోలి జీవించిన వ్యక్తిగా ఈ భూమి మీద మనకు మాదిరిని ఉంచాడు. యేసు ప్రభువు వారు, ఆయన జీవితము కూడా మనకు ఒక మాదిరి. ఆయనను వెంబడించు దేవుని ప్రజలందరూ కూడా ఇతరులకు మనము మాదిరిగా ఉండాలి. మన గుణాతిశయములు అనేవి శ్రేష్టమైనవి, అద్భుతమైన గుణాతిశయములు కలిగిన వారముగా మారాలి. భక్తుల యొక్క జీవితాలలో ఎంతోమంది శ్రేష్టమైన గుణాతిశయములను కలిగిన వారు. దేవుని ప్రజలు ఈ రోజుల్లో మనకుండవలసిన గుణాతిశయములు ఏమిటి? పౌలు భక్తుని యొక్క జీవితములో ఆయనకు కలిగిన ఆ గుణాతిశయములనేవి అన్యుల మధ్యలో దేవుని యొక్క సువార్తను ప్రకటించాలనే ఆలోచన కలిగిన ఒక భక్తుడిగా పరిశుద్ధ గ్రంథములలో ఆయనను గురించి మనము గమనించగలం. అపోస్తుల కార్యములలోను అపోస్తులుడైన పౌలు రాసినటువంటి పత్రికలలో కూడా పలు రకాలుగా దేవుని రాజ్యమును గురించి, ఆ రాజ్యములోనికి మనం ఎలా ప్రవేశించాలనియు, దేవుని సువార్త అనేది ఆయా ప్రాంతములలోనికి వెళ్ళినప్పుడు ఆయన సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, మనము కూడా దేవుని యొక్క సువార్తను మనము ప్రకటించుచు ఉన్నప్పుడు, వాక్యములో చెప్పబడినట్లుగానే సువార్తను ప్రకటించు వాని యొక్క పాదములు ఎంతో సుందరములు అని చెప్పబడుతూ ఉన్నది. నేను తరచుగా ఈ మాటను చెప్తూ ఉంటాను. సువార్తను ప్రకటించు వాని యొక్క పాదములు అనేవి ఎంతో సుందరములు. దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయమై ఉన్నది. చీకటిలో కూర్చున్న వారికి, అంధకారములో జీవించే వారికి, పాపములో బ్రతుకుచున్న వారిని, బంధకాలలో బంధించబడిన వారిని ఏ విధము చేతనైనను దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ వారిని అందరినీ కూడా విడిపించాలి. దేవుని రాజ్యమున కొరకు మనం ఎలా సిద్ధపడుచు ఉన్నామో
వారిని కూడా మనము సిద్ధపరిచే వారముగా ఉండాలి. ఇది దేవుని యొక్క సువార్తను ప్రకటించు మరి వాని యొక్క పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. ఎవరైతే దేవుని సువార్తను ప్రకటించు వాని యొక్క పాదములు సుందరములు అని చెప్పబడినట్లుగానే మరి వాని యొక్క గుణాతిశయములు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. పైకి భక్తి గల వారముగా ఉంటూ దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించకుండా ఉండినట్లయితే మనము ప్రకటించే సువార్త వ్యర్థముగా మారిపోవచ్చు ఉన్నది. ఒకవేళ మనము సువార్తను ప్రకటిస్తూ మన జీవితాలలో అది అన్వయించుకొనకుండా ఉండినట్లయితే మనము భ్రష్టులమగే వారముగా ఉంటున్నాం. అందుకనే పౌలు భక్తుడు చెప్పినట్లుగానే నేను ఇతరులకు బోధించి నేను భ్రష్టుడనైపోవుతేనేమో అని చెప్పుచూ ఉన్నాడు. కనుక భ్రష్టుడను అమ్మకుండునట్లు నన్ను నేను నలగొట్టుకొనుచూ ఉన్నానని చెప్పి పౌలు భక్తుడు చెప్పినట్లుగా ఈ రోజుల్లో దేవుని బిడలమైన మనము సువార్తను ప్రకటించువారు మరి వ్యక్తిగత జీవితముగా వారి యొక్క గుణాతిశయములు అనేవి చాలా ప్రాముఖ్యమై ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, లోకములో ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు. మన సొంత వారు నశించిపోతూ ఉన్నారు, రక్త సంబంధికులు నశించిపోతూ ఉన్నారు, స్నేహితులు నశించిపోతూ ఉన్నారు, తెలిసిన వారు నశించిపోతూ ఉన్నారు, అన్యులు నశించిపోతూ ఉన్నారు. వీరందరూ కూడా రక్షింపబడాలని చెప్పి మనకు ఒక భారం అనేది దేవుడు మన మీద పెట్టి ఉన్నాడు. కనుకనే నాతో పాటు మీరు రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథములో మనము గమనించినప్పుడు నెహెమ్యా భక్తునికి ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన గుణాతిశయములను గురించి ఈ దినాలలో మనము పరిశుద్ధాత్మ యొక్క సహాయ మూలముగా మనము నేర్చుకోబోతూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయములో నెహెమ్యా యొక్క స్వభావము ఎలాంటిదో మరి నెహెమ్యాకు ఉన్నటువంటి గుణం ఏమిటి అని మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము మొదటి 3 వచనాలను నేను చదువుతాను, మీరు గమనించండి. హాకాల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో క్లిస్సేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పిరి. షూషాను కోటలో ఉన్నటువంటి నెహెమ్యా యొక్క జీవితములో తాను తలంచినటువంటి మరి ఈ విషయాలలో నెహెమ్యా కోటలో ఉన్నప్పటికీ తన జనులను గుర్చియు తన పట్టణమును గుర్చియు చింత కలిగిన వ్యక్తిగా ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. అవును నా ప్రియ దేవుని జనమా, దేవుడు మనలను రక్షించాడు, విమోచించాడు, తన రక్తము చేత మనలను కడిగి శుద్ధి చేసినటువంటి దేవుని ప్రజలమై ఉన్నాము. మరి ఈ రోజుల్లో ఎంతమంది నశించిపోతున్నటువంటి ప్రజల పట్ల భారము కలిగిన వారముగా ఉంటున్నాం. నశించిపోతున్నటువంటి అన్య జనాంగం పట్ల మనం ఏ విధముగా భారము కలిగి ఉన్నాం. కుటుంబములో ఒకరు రక్షింపబడినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా రక్షణలోనికి రావాలని రక్షింపబడిన ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఒక భారం ఏమిటంటే కుటుంబం అంతా కూడా రక్షింపబడాలని ఆలోచన కలిగి ఉండాలి. బంధువులు నశించిపోతూ ఉన్నారు, స్నేహితులు నశించిపోతూ ఉన్నారు, ఇరుగు పొరుగు వారు నశించిపోతూ ఉన్నారు. ఇలాంటి ప్రజలందరి పట్ల మనకు ఒక భారం ఉన్నది. మన పట్టణములను గురించినటువంటి ఒక భారం మనకున్నది, మన దేశములను గురించినటువంటి ఒక భారం మనకున్నది. క్రైస్తవ మార్గములోనికి వచ్చినటువంటి దేవుని బిడ్డల యొక్క జీవితాలలో పట్టుదల కలిగి పట్టణములను గురించి, గ్రామములను గురించి, మారుమూల ప్రాంతములో ఉన్నటువంటి ప్రజల రక్షణ కొరకు మనలో ఎంతమంది ప్రార్థించే వారముగా ఉంటున్నాము. నెహెమ్యాకు ఉన్నటువంటి ఒక గుణాతిశయం ఏమిటంటే
చెరపట్టబడిన వారిని అందరినీ కూడా విడిపించాలి. చెరపట్టబడిన వారు ఎవరైతే బానిసత్వములోనికి వెళ్ళి ఉన్నారో ఆ బానిసత్వములో బ్రతుకుచున్న వారిని అందరిని కూడా విడిపించాలనే ఒక ఆలోచన నెహెమ్యాకు కలిగెను. అప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో మనము నెహెమ్యా వలె ఏ విధముగా ఇటువంటి గుణాతిశయము కలిగి ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచించాలి. యేసు ప్రభు రక్తము చేత కడగబడ్డాం. యేసు ప్రభు యొక్క రక్తము చేత మనం విమోచింపబడ్డాం. పేతురు తన పత్రికలో రాసిన విధముగానే మీరు వెండి బంగారముల చేత విమోచింపబడలేదు, కానీ శ్రేష్టమైనటువంటి అద్భుతమైన యేసు క్రీస్తు యొక్క రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. వెండి బంగారముల చేత దేవుడు మనల్ని విమోచించలేదు. తనకున్నటువంటి విలువైనటువంటి రక్తము మన కొరకు ఆయన కల్వారిలో మరణించినందు మూలముగా ఆ రక్తము చేత మనం విడుదల పొందాము. మరి మనకొక భారం ఉన్నది. కుటుంబములో ఒక్కరు రక్షింపబడినప్పుడు ఆ కుటుంబము నిమిత్తము భారము కలిగి ఎంతమంది వారి రక్షణ కొరకు ప్రార్థించే వారముగా ఉంటున్నాం. స్నేహితులను వారిని ఏ విధము చేతనైనను దేవుని యొద్దకు నడిపించాలనే ఒక భారము మనలో ఎంతమందికి కలిగి ఉన్నాము. నా ప్రియ దేవుని ప్రజలారా, మరి నెహెమ్యా యొక్క జీవితములో ఇటువంటి ఒక భారము కలిగాడు. తన ప్రజల కొరకును తన పట్టణమున కొరకును ఒక చింత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మన చింతలన్నీ కూడా లోక సంబంధమైనటువంటి చింతలుగా ఉన్నట్లయితే, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే, నశించిపోవచ్చున్నటువంటి వారి పట్ల మనకు ఏ విధమైన భారము కలిగి ఉన్నామో ఒకసారి మనం ఆలోచించాలి. మన ప్రక్కింటి వారు, ఎదుటింటి వారు, చుట్టుప్రక్కలున్న వారందరూ ఎలాగైనా రక్షింపబడాలి, మనతో పాటు వారు దేవుని యొక్క రాజ్యములో కనబడాలనే ఒక భారం మనలో ఉండాలి. అది నెహెమ్యాకు కలిగి ఉన్నది. నెహెమ్యా తన జీవితములో మరి తన ప్రజల పట్ల తనకున్నటువంటి ఆలోచన విధానములు, తనకు కలిగినటువంటి మనస్సు ఈ రోజుల్లో దేవుని ప్రజలకు చాలా చాలా తక్కువగా కనబడుచు ఉన్నది. పైకి భక్తి కలిగిన వారముగా మనము నటిస్తూ ఉన్నామే, కానీ అంతరంగములో దేవుని యొక్క కార్యములను గురించి ఆలోచన లేని వారముగా బ్రతుకుచూ ఉన్నాం. పైకి భక్తి కలిగిన వారముగా మనము వెళుతూ ఉన్నాం. ఇతరులకు భక్తిని మనము చూపించే వారముగా ఉంటున్నాం. ఇతరుల ఎడల మనము భక్తిగా నడుచుకునేటువంటి వారముగా ఉంటున్నామే, కానీ అంతరంగాన్ని దేవుడు గమనిస్తున్నాడనే విషయాన్ని మనం మరిచి భూమి మీద బ్రతుకుచూ ఉన్నాము. కనుక నెహెమ్యా తన ప్రజల పట్ల, తన పట్టణము పట్ల ఏ విధముగా చింత కలిగిన వాడుగా ఉంటున్నాడో ఇక్కడ మనం గమనించాం. రెండవదిగా నెహెమ్యాకు ఉన్నటువంటి గుణాతిశయం ఏమిటంటే ఒంటరి ప్రార్థనా జీవితమును గురించి మనము గమనించబోతూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుండి 11వ వచనం వరకు మీరు గమనించండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఈ మాటలు విన్న తర్వాత చెరపట్టబడి ఉన్నారు, వారు నిందల మార్గములో వెళుచూ ఉన్నారని, అదే సమయంలో వారు హింసింపబడుచూ ఉన్నారని ఎప్పుడైతే యూద ప్రజలను గురించి నెహెమ్యా విన్నాడో, తాను వెంటనే దేవుని సన్నిధిలోనికి వచ్చి దుఃఖముతోనూ ఉపవాసముతోనూ ప్రార్థించుచున్నటువంటి కార్యములు నెహెమ్యా యొక్క జీవితములో మనం చూస్తూ ఉన్నాం. మన అవసరతల కొరకు మనం ప్రార్థించే దానికంటే ఇతరులు రక్షణ కొరకు మనం ప్రార్థించే వారముగా ఉంటున్నామా? ఇతరుల యొక్క విమోచనము కొరకు మనం ప్రార్థించే వారముగా ఉంటున్నామా? ఒంటరి ప్రార్థనా జీవితం అనేది మనకు కలిగి ఉన్నామా? ఒంటరి ప్రార్థనా జీవితాన్ని మనం కట్టి లేపుకునే వారముగా ఉంటున్నామా? ప్రార్థన అని చెప్పి చాలా మంది ఈ రోజుల్లో పలు రకాలుగా
పలు విధములైనటువంటి కార్యముల కొరకు ప్రార్థించుచున్నారు, కానీ తమ యొక్క అవసరతల కొరకు దేవుని యొద్ద ప్రార్థించేవారుగా ఉంటున్నారే కానీ ఇతరుల యొక్క అవసరతల కొరకు, ఇతరుల యొక్క రక్షణ కొరకు, ఇతరుల యొక్క విమోచనము కొరకు మనము ఎంతమంది ప్రార్థనా జీవితాన్ని కట్టి లేపుకునే వారముగా ఉంటున్నాము. నా ప్రియ దేవుని బిడలారా, నెహెమీయా యొక్క జీవితంలో మరి అతడు ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే అతడు ఒక ప్రార్థనా వీరుడుగా కనబడ్డాడు. ఇక్కడ ఉపవాసముండి దుఃఖముతోనూ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసే ఒక వ్యక్తిగా ఆయన స్వభావం అనేది మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరి ఈ రోజుల్లో దేవుని బిడలు ఎంతమంది ఒంటరిగా ప్రార్థన చేసేవారుగా ఉంటున్నారు? మనలో ఎంతమంది ఒంటరిగా దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థించే వారముగా ఉంటున్నాము? మన ప్రార్థనా జీవితాన్ని నూతనపరుచుకోవాలి. మనం ఎక్కువగా ప్రార్థనలో గడిపే వారముగా ఉండాలి. ఆది అపోస్తుల కాలములలో వారు ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మన కళ్ళ ఎదుట మన ముందున్నటువంటి పితరులు కూడా ఏ విధముగా వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని కట్టి లేపుకుంటూ వచ్చారు, దేవుని సన్నిధిని కాపాడుకుంటూ వచ్చారు. ఈ రోజుల్లో ప్రార్థనా జీవితము తక్కువైపోతున్నందు మూలముగా ఉజ్జీవం అనేది క్రైస్తవ జీవితాలలో చాలా మంది కనబడడం లేదు. సంఘములో ఒక ఉజ్జీవం అనేది లేకుండా పోవచ్చు ఉన్నది. పేరుకు దేవుని సన్నిధిలో పాలు పొందుతున్నారే కానీ అంతరంగములో దేవుని యొక్క కార్యములను గురించి చింతించలేని వారుగా ఉంటున్నారు. మనుషులకు తగిన కార్యములను గురించి మనుష్య సంగతులను ఆలోచించుచున్నారే కానీ దేవునికి తగిన సంగతులను ఎవరు ఆలోచించగలరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో ఒంటరి ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండాలి. వ్యక్తిగతముగా దేవునితో కూడా సహవాసము కలిగిన వారముగా మనం ఎప్పుడైతే కనిపెట్టే వారముగా ఉంటున్నామో దేవుని ఆశీర్వాదములనేవి మనము గమనించగలము. చదవండి, ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనములో మనము చూస్తూ ఉన్నప్పుడు, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అని చెప్పుచూ ఉన్నాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. మరి రాత్రంతయు ఒక నరునితో పెనుగులాడుచూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం అనేది మనకు బోధిస్తూ ఉన్నది. ప్రార్థనా వీరుల యొక్క జీవితాలలో ఎంతమంది దేవునితో కూడా పెనుగులాడే వారముగా ఉంటున్నాము? ప్రార్థనా వీరుల యొక్క సమావేశములని, ప్రార్థనా వీరులు మరి పలు విధాలుగా దేవుని సన్నిధిలో కనిపెట్టాలని చెప్పి అనేక రకరకములైనటువంటి ప్రార్థనా కార్యాలు మరి చేస్తూ ఉన్నాం. అయితే వ్యక్తిగతముగా దేవునితో కూడా ప్రార్థన సహవాసం అనేది మనకు కలిగి ఉన్నామా? దేవునితో కూడా మనము మాట్లాడగలుగుచూ ఉన్నామా? దేవుని యొక్క స్వరమును మనము వినగలుగుచూ ఉన్నామా? దేవునితో కూడా ఐక్యత సహవాసం అనేది మనకు కలిగి ఉన్నదా? యాకోబు యొక్క జీవితాన్ని మనకు ఒక ఉదాహరణగా చూపిస్తూ ఉన్నది. యాకోబు యొక్క జీవితంలో మరి ఏశావును ఎదుర్కోవడానికి బయలుదేరినప్పుడు దానికి ముందుగా ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని మరి తీసుకున్నటువంటి యాకోబు యొక్క జీవితంలో ఏశావు ఏ విధముగా యాకోబును చంపాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడో ఆ తల్లి ఆ కార్యములను విన్న తర్వాత ఒక్కసారి ఇద్దరిని నేను పోగొట్టుకునలేను, మరి యాకోబును తన సహోదరుడైన లాబాను యొద్దకు పంపించిన తర్వాత అనేక విధములుగా ఆశీర్వదింపబడుతూ మరలా తిరిగి వచ్చేటప్పుడు ఏశావును ఎదుర్కోవడానికి మరి ముందుగా ఒక సంప్రదింపులు జరుపుతూ వచ్చాడు. అందరిని పంపించాడు. నది యువతల యాకోబు ఉన్నాడు. తాను ఒంటరిగా ఆయన దేవునితో కూడా పెనుగులాడాడు. ఈ రోజుల్లో మనలో ఎంతమంది ఒంటరిగా ప్రార్థనా జీవితాన్ని మనం చేయగలుగుతూ ఉన్నాం? ఒంటరిగా ఉన్నప్పుడు పలు రకములైన ఆలోచనలు మనకు వస్తున్నాయి. ఒంటరిగా ఉన్నప్పుడు పలు విధములుగా మన యొక్క స్వభావములు అనేవి కనబడుతూ ఉంటాయి. అయినను వాటినన్నిటిని కూడా జయించడానికి మరి యేసు ప్రభు యొక్క ప్రార్థనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరధారిగా ఉన్న ఈ దినములలో శరీరధారిగా ఉన్న ఆ
దినాలలో ఆయన చేసినటువంటి ప్రార్థనా జీవితాన్ని మనము గమనించాలి. మహారోదనముతోను, వేదనతోను, కన్నీటితోను దేవుని సన్నిధిలో తండ్రి సముఖమందు ఆయన ప్రార్థించాడని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది కదా. ఈ రోజుల్లో మనం ఒంటరిగా ఉండి ప్రార్థన చేసేవారముగా ఉంటున్నామా? చాలామంది చెప్పే మాటలు ఏమిటంటే, మేము ఒంటరిగా లేమండి, మాతో పాటు ఒక పరికరం ఉంది అని చెప్పుచూ ఉన్నారు. ఆ పరికరం మమ్మల్ని విడిచిపెట్టడం లేదు. అవును, నిజమే. ఆ పరికరం అనేది మనలను చెరసాలలో బంధించి ఉన్నది. దాని మూలముగా దేవునితో కూడా సహవాసము చేయలేకపోతూ ఉన్నాం. ఆ పరికరము మొబైల్ ఫోన్. మొబైల్ ద్వారాగా పలు రకాలుగా మనం ఏం చేస్తున్నామంటే దేవుని నుండి దూరం అయిపోతూ ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో వ్యక్తిగతముగా దేవునితో కూడా ఐక్యత కలిగిన వారముగా ఉంటూ మరి నెహెమ్యా ఒక ప్రార్థనా వీరుడుగా ఉన్నాడు. ఎందుకొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడన్నట్లయితే, తన ప్రజలు మరి వారందరూ కూడా బంధించబడ్డారు, చెర నివాసములోనికి కొనుపోబడ్డారు. చెరపట్టబడినటువంటి ఆ ప్రజల కొరకు, తన పట్టణము కొరకు, అలాగే గుమ్మములన్నీ కూడా కాల్చబడిన విధముగాను, మరి తన యొక్క పితరుల యొక్క సమాధులన్నీ కూడా మరలా తిరిగి కట్టబడాలని దాని కొరకు ఆయన ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థించాడని చెప్పి మనము గమనించగలం. 2వ అధ్యాయము 3వ వచనములో, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనములో, నేను మిగులు భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖమును లేకపోవునా అని రాజుతో అంటేనే. పాడైపోతున్నటువంటి ఈ ప్రపంచాన్ని, పాడైపోతున్నటువంటి ప్రజలను, చెడిపోతున్నటువంటి సమాజాన్ని మరలా బాగు చేయుట కొరకు దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. మనలను తన సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి తిమోతీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనము గమనించగలం. అనేక మంది మనుషుల కొరకు, మనుషులందరి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలని, రాజుల కొరకును, అధికారుల కొరకును, ప్రతి ఒక్కరి కొరకును, చెడిపోతున్నటువంటి సమాజములో ఎంతమంది అయితే మరి దేవుని నుండి దూరం అయిపోతూ ఉన్నారో అలాంటి వారందరి కొరకు మనము ఒంటరిగా ఉండి ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి. ఒంటరి ప్రార్థనా జీవితం మనమందరము కూడా కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక. మరి నెహెమ్యా యొక్క గుణాతిశయములను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాము గనుక, నెహెమ్యా ఏ విధముగా గుణాతిశయములు కలిగి ఉన్నాడో అలాంటి గుణాతిశయములు మనము కూడా కలిగి ఈ చివరి దినాలలో చెడిపోతున్నటువంటి ఈ సమాజములో, నశించిపోతున్నటువంటి ప్రజల పట్ల, నశించిపోతున్నటువంటి ఈ పట్టణములో మనమందరము కూడా మరి ఉన్నాము గనక మన బాధ్యత, మన భారము ఇతరులు రక్షణ పొందాలనే ఒకే ఆలోచనతో మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఏకీభవించి మనము అటువంటి స్వభావములు కలిగి మరి దేవుని రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడుతున్నామో ప్రజలందరినీ కూడా మరి దేవుని రాకడకు సిద్ధపరచాలనే ఒక బాధ్యత దేవుడు మన మీద ఉంచి ఉన్నాడు. కన్నులు మూద్దాం, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మమ్మలను ప్రేమించి దేవా మీ సన్నిధిలో పాలు పొందడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడలను కూడా దేవా ఈ ప్రార్థనా కూడికలో పాలు పొందింపు చేసినందుకు మీకు వందనాలు. అవును తండ్రి, నెహెమ్యా యొక్క గుణాతిశయములను బట్టి తండ్రి మేము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం మూలముగా మాకు అనుగ్రహించిన ఆత్మీయ సత్యముల కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అనేక విషయముల కొరకు మేము ప్రార్థించాము. మా ప్రార్థనలను ఆలకించి జవాబును మీరు మాకు అనుగ్రహించండి. అలాగే ప్రభువా, పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచి ఉన్నాము. అనేకులు ప్రభువా నాదా నెమ్మది లేనివారుగాను, సమాధానము లేనివారుగాను ఎవరైతే ఉన్నారో పాటల ద్వారా వారికి నెమ్మదిని, సమాధానాన్ని మీరు కలుగు చేయండి. ఇంకను అనేక మంది ప్రభువా ఈ లైవ్ ప్రోగ్రాములో పాలు పొందడానికి, ఈ ప్రార్థనలో పాలు పొందడానికి మీరు వారిని ప్రేరేపించి మీ సన్నిధిలో ప్రభువా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, నెహెమ్యాకున్న గుణాతిశయము
నశించిపోతున్నటువంటి దేవా చెర నివాసములో ఉన్న ఆ ప్రజలు, హింసింపబడుతున్న ప్రజలు, తండ్రి బానిసత్వములో ఉన్న ప్రజల కొరకు తాను ఏ విధముగా చింత కలిగి ఉన్నాడో అలాగే మీరు మా పట్ల ఎంతగానో నాదా చింత కలిగిన వారుగా ఉన్నారు. మమ్మలను గురించి మీరు ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నారు తండ్రి. మేము నశించిపోతున్న సమయాలలో మీ రక్తమును చిందించి మమ్మలను విలువ పెట్టుకొనిన ఆ మహాభాగ్యం అనేది మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మేము రక్షింపబడటము కాదు తండ్రి, ఇంకను అనేకులు ప్రభువా నశించిపోతున్న వారందరూ కూడా రక్షింపబడాలని, నశించిపోవచ్చున్న వారిని వెతకి రక్షించడానికి లోకమునకు మీరు వచ్చారని వాక్యము సెలవిస్తూ ఉన్నది తండ్రి. ఆ వాక్యానుసారముగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీ విలువైన రక్తము పెట్టి ప్రభువా మమ్మల్ని కొనినందుకు స్తోత్రాలు. మేము పొందిన రక్షణ మా బంధువులు, స్నేహితులు, తండ్రి, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా రక్షింపబడాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఎవరైతే ఈ వర్తమానములను విన్నారో వారందరి బ్రతుకులలో ఒక గొప్ప మార్పును కలుగు చేయండి. ప్రతిరోజు ప్రభువా మీ సన్నిధిలో మేము పాలు పొంది నెహెమ్యా యొక్క గుణాతిశయములను మేము ఏ విధముగా తన జీవితంలో తండ్రి ఆ గుణాతిశయములు కలిగి ఉన్నాడో అలాంటి గుణాతిశయములు మేము కూడా కలిగి ప్రభువా తండ్రి మీ రాజ్యము కొరకు గుంపు జనాంగాన్ని సిద్ధపరచాలనే ఆలోచన మా అందరికీ దయచేయండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయుండును గాక, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి. ఆధ్యాత్మిక జీవితములో బలం పొంది మరి ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.